ధీరమతి యుక్తి చేసి విచారింపగ నిక్కువంబు సర్వజన స్వర్గారోహణ సోపానం వారగ ధర్మం బసూవే అతిరమ్యం వై. అత్యంత పవిత్రమైనటువంటి ఈ పుష్యమాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ పుష్యమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ పుష్యమాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి, శ్రీమన్నారాయణుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి మహాభాగ్య రూపమైనటువంటి ఫలాన్ని మరి మనమందరం కూడా పొందగలుగుతాం. ఈ లోకంలో భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అనన్నా, భగవద్ అనుగ్రహంతో ఆనందంగా ప్రశాంతంగా జీవించాలి అని ఏమాత్రం మనం అనుకున్నా కూడా మనం ఆచరించవలసినటువంటి ప్రధానమైనటువంటి కార్యము ఒకే ఒక్కటి ఉన్నది. అది స్వధర్మాచరణము అని అంటారు. ఆ స్వధర్మాచరణాన్ని ఎంతగా మనం ఆచరించగలమో అంతగా ఫలాన్ని మనం పొందగలుగుతాం. అందుకే అంటున్నారు పెద్దలు చాలా గొప్పగా మనకు మహాభారతంలో అరణ్య పర్వంలో ఒక మాట చెప్తూ ఉన్నారు. ధీరమతి యుక్తి చేసి విచారింపగా, నీకున్న తెలివితేటలన్నీ ఉపయోగించి నువ్వు చక్కగా ఒకసారి విచారణ చెయ్యి. అందరూ ఆనందంగా ఉండాలి, ఇహలౌకిక పారలౌకిక సౌఖ్యాన్ని పొందాలి అనంటే ఒకే ఒక్క ఉపాయం ఉన్నదట. ఏమిటా ఉపాయము అంటే, ధీరమతి యుక్తి చేసి విచారింపగ నిక్కువంబు సర్వజన స్వర్గారోహణం వారగా. సకల జనులు కూడా ఈ లోకంలో బ్రతికినంత కాలము ప్రశాంతంగా ఆనందంగా ఉండి చివరికి స్వర్గ ఆరోహణాన్ని వారు చేయాలి అనంటే, అంటే స్వర్గలోకాన్ని చేరుకోవాలి అనంటే, ఇక్కడ స్వర్గము అనంటే మోక్షము అని అర్థం. స్వర్గము అనంటే పొరపాటున భోగభాగ్యాలన్నీ కూడా ఉండేటువంటి స్వర్గం అనుకుంటావేమో, ఉపనిషదర్థంలో స్వర్గ శబ్దానికి మోక్షమని అర్థం. అటువంటి మోక్షాన్ని మనం పొందాలి అనంటే ఏమి చేయాలి? గొప్పదైనటువంటి ఉపాయం ఏమిటి? బాగా ధనం కూడబెట్టి చాలా గొప్పగా ధనం సంపాదించి ఒక దగ్గర దాచిపెడితే స్వర్గానికి ఎడతామా అంటే మోక్షానికి ఎడతామా? ఏం చేసి ఏది దాచుకుంటే మనం మోక్షానికి చేరుకోగలుగుతాము అంటే అది కేవలము పుణ్యము, దానికి హేతువు ధర్మము. అందుకే అంటూ ఉన్నారండి, స్వర్గారోహణం వారగ ధర్మం బసూవే అతిరమ్యం వై. అతి రమ్యమైనటువంటిది ఏమిటంటే ధర్మం. అటువంటి ధర్మాన్ని ప్రాణప్రదంగా మనం అందరం కూడా ఆచరించే ప్రయత్నం చేయాలి. అటువంటి ధర్మాచరణ మనందరికీ కూడా గొప్పదైనటువంటి భాగ్యాన్ని కలుగజేస్తుంది గనక గొప్పదైనటువంటి ధర్మాచరణను మనమందరం కూడా ఆచరిస్తూ గోవిందుడి యొక్క అనుగ్రహంతో ఈనాటి తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని కాస్త మన జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున జనవరి 1వ తేదీ పుష్యమాస శుక్లపక్ష త్రయోదశి తిథి. ఈ రోజున త్రయోదశి తిథికి అధిదేవుడు కామదేవుడు. ఈ రోజున ధర్మానుగుణమైనటువంటి ఈ చతుర్విధ పురుషార్థాలలో ధర్మ అర్థ కామ మోక్షము అని 4 పురుషార్థాలు ఉన్నాయి. ఈ పురుషార్థములలో మొట్టమొదటిది ధర్మము. మిగతా 3 ఎప్పుడు ఏ విధంగా ఉంటాయి అంటే మనం ధర్మానుగుణంగా పెట్టుకుంటేనే మిగతా 3ని పొందగలుగుతాం. మొట్టమొదటిది ధర్మం, చిట్ట చివరిదేమో మోక్షం. ధర్మము మోక్షము. ధర్మంతో జీవితం ఆరంభం కావాలి, మోక్షముతో జీవితము చివరి క్షణము కావాలి. మరి ఈ 2 పొందాలి అంటే మధ్యలో ఉన్న ఈ 2 మెట్లను కూడా దాటాలి.
ఏమిటవి? అర్థము, కామము. ఈ అర్థకామములను కూడా ధర్మానుగుణంగా పెట్టుకుంటేనే చివరి దాకా మనం వెడతాము అని చాలా గొప్పగా మనందరికీ కూడా పెద్దలు ఉపదేశం చేశారు. ఆ విధంగా మరి గోవిందుడి యొక్క అనుగ్రహంతో ధర్మానుగుణమైనటువంటి కామ పురుషార్థాన్ని పొందేటువంటి అనుగ్రహాన్ని ఈ తిథి అధిదేవతను మనమందరం కూడా కోరుకోవాలి. అదేవిధంగా ఈ రోజున నక్షత్రం రోహిణీ నక్షత్రం. రోహిణీ చ విధిర్బ్రహ్మ ప్రాజాపత్య అంటారు. ఈ రోహిణీ నక్షత్రానికి అధిదేవత బ్రహ్మదేవుడు. ఈ రోజున బ్రహ్మదేవుడి యొక్క స్మరణము చక్కనైనటువంటి విద్యా బుద్ధులను, జ్ఞానమును మనందరికీ కూడా కలుగజేస్తుంది. అదేవిధంగా ఈ రోజున వారం గురువారం. ఈ రోజున ఆదిత్యాది నవగ్రహాలలో గురుగ్రహ ఆరాధనము చక్కనైనటువంటి ఆయురారోగ్యాలను, గురునా దేహ పుష్టిశ్చ బుద్ధిపుత్రార్థ సంపద అంటారు. ఈ శ్లోకములో ఉండేటువంటి ఆయా ఫలములన్నింటినీ కూడా మనం పొందగలిగే అవకాశం ఉంటుంది. బుద్ధి, పుత్రార్థ సంపదలు, దేహదారుణ్యము ఇవన్నీ కూడా గురుగ్రహము ద్వారా మనకు కలుగుతాయి. కనుక ఈ తిథివార నక్షత్రాల యొక్క అధిదేవత తత్వాన్ని కూడా మనం అవగతం చేసుకొని వారి వారి యొక్క ఆరాధనతో, గోవిందుడి యొక్క అనుగ్రహంతో ఈ పుష్యమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. చందురుతోడ పూటిన సంపదల మెరుగవో కందువ బ్రహ్మల కాచే కల్పవల్లివో అందిన గోవిందునికి అండనే తోడు నీడై ఉండానవు మా ఇంటనే ఉండవౌమా అమ్మ జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివౌమా వినా వెంకటేశం ననాథో ననాథః సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద, ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ. ప్రియ భాగవతోత్తములారా, ఈ శుభోదయం వేళ శ్రీవారి వైభవం అనే కార్యక్రమంలో ఈనాడు గోదాస్తుతిలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి శ్లోక వైభవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గోదాస్తుతిలో 16వ శ్లోకం. త్వన్మౌళిదామని విభో శిరసా గృహీతే స్వచ్ఛందకల్పిత సపీతి రసప్రమోదాః మంజుస్వనా మధులిహో విదదు స్వయంతే స్వయంవరం కమపి మంగళతూర్యఘోషం. గోదాదేవికి స్వయంవరం జరుగుతూ ఉంటే మంగళ వాద్యధ్వని వినిపిస్తూ ఉన్నదట. దేశకుల వారి యొక్క చమత్కారం అందరినీ కూడా ఆనందింపజేస్తున్నది. ఈ శ్లోకంలో అమ్మా గోదాదేవి త్వన్మౌలి దామని విభో శిరసా గృహీతే. విభు అంటే రంగనాథుడు. రంగనాయకుని యొక్క ఆ శిరస్సు చేత త్వత్ మౌళిదామని, నీ యొక్క మాల ఏదైతే ఉందో అది స్వీకరింపబడింది. తర్వాత ఏమైనది? స్వచ్ఛంద కల్పిత సపీతి రసప్రమోదా. ఆ గోదాదేవి ధరించినటువంటి పుష్పానికి, ఆ పుష్పమాలికకు ఒక సౌగంధ్యం ఉంటే, ఆ పుష్పమాలికను ధరించినటువంటి రంగనాథుని యొక్క శిరస్సును అలంకరించినది ఆ పుష్పమాలిక అయినప్పుడు ఏం చేశాయి? ఎక్కడెక్కడో ఉన్నటువంటి తుమ్మెదలంతా కూడా వచ్చేసాయట. ఎక్కడికి వచ్చాయంటే 2 సంబంధాలు ఇక్కడ.
పుష్పం ఉన్న చోట ఆ మధుపాలు ఉంటాయి, భ్రమరములు ఉంటాయి. ఎందుకంటే అచ్చట ఉన్నటువంటి తేనెను త్రాగాలి అని సిద్ధంగా ఉంటాయి. ఇక్కడ చూడండి, ఒకటి ఆ శ్రీవిల్లిపుత్తూరులో సాక్షాత్ విష్ణు చిత్తుల వారు నందనోద్యానవనంలో ఎంతో చక్కగా భక్తితో, ప్రేమతో, అనురాగంతో ఆ పుష్పాలని ఆయన పెంచుతున్నాడు. అదే ప్రకారంగా ఆ పుష్పాలంతా కోసి ఒక మాలగా కట్టి భగవంతుడి సమర్పిస్తున్నాడు కదా. అందులో భక్తి కూడా ఉన్నది. మిగతా పుష్పాల్లో భక్తి ఉండదు. కేవలం అక్కడ తేనె ఉండొచ్చు, కానీ ఆ ప్రేమ, అనురాగం, భక్తి ఇదంతా ఏమి ఉండదు. ఆ ప్రకారంగా కట్టినటువంటి మాల స్వామివారి యొక్క ఆజ్ఞతో గోదాదేవి ప్రతిరోజు కూడా ఆ పుష్పమాలికను ధరిస్తుంది. గోదాదేవి ధరించినటువంటి పుష్పమాలికను తిరిగి స్వామివారికి సమర్పిస్తారు. అది కూడా శిరస్సు పైన ఉత్తమాంగంలో కిరీటం చుట్టూ సమర్పిస్తారు. తుమ్మెదలు చూచాయి. ఆహా, ఎంత భాగ్యం మనకు! ఆ గోదా సంబంధం కలుగుతుంది, రంగనాథ సంబంధం కూడా కలుగుతుంది. అందువల్ల స్వచ్ఛంద కల్పిత అన్నారు. ఇష్టానుసారం స్వతంత్రంగా ఎంత కావాలో అంత తేనెను జురుకుంటున్నాయి. స్వచ్ఛంద కల్పిత సపీతి, బాగా తాగాయి. రసప్రమోదాహన అంటే బాగా తాగిన తర్వాత ఏమవుతుంది, ఆ తేనెను త్రాగిన తర్వాత ఒక విధమైనటువంటి మత్తు ఏర్పడు. ఆ మత్తెక్కినటువంటి తుమ్మెదలు అలా జుంకారం చేస్తూ ఉన్నాయి. మంజుస్వన అన్నారు దేశికుల వారు. మంజు అద్భుతంగా, ఆ రసమయంగా, అదే ప్రకారం ఎంతో చారు, ఆ ప్రకారంగా మంజుస్వన. మధులిహ, మధులిహ అనే శబ్దానికి అది తేరని స్వీకరిస్తాయి. మధులిహ, మంజుస్వన, మధులిహో విదదు స్వయంతే. అవన్నీ కూడా ఏం చేశాయి, స్వయంవరం కమపి మంగళ తూర్యఘోషం. ఒక చక్కటి శుభకార్యం మనం చేస్తూ ఉంటే మంగళవాద్యధ్వని ఉండాలి. ఇక్కడ మంగళవాద్యధ్వని ఏమిటి అంటే, ఈ తుమ్మెదలున్నాయే, ఈ తుమ్మెదలు చక్కగా ఆ పుష్పాలలో ఉన్నటువంటి తేనెను తృప్తిగా అవి త్రాగి శబ్దిస్తూ ఉన్నాయి. ఆ శబ్దములు, దాని యొక్క ఆ శబ్దములు ఇక్కడ మంగళవాద్యధ్వనిగా ఉంటాయి. శుభకార్యం జరిగేటప్పుడు మంగళవాద్యాలు ఉన్నాయి కదా. ఇచ్చట వీరి ఇరువురి యొక్క స్వయంవరం జరిగినది అని చక్కగా తెలియజేస్తున్నారు దేశికుల వారు. అంటే పుష్కలంగా లభించినటువంటి పుష్పరసాన్ని ఇది తుమ్మెదలంతా కూడా గుంపులు గుంపులుగా వెళ్ళి స్వీకరించాయి కదా. తర్వాత అవన్నీ కూడా శబ్దించాయి. అందులో ఆ వేదనాద్యం, వేదనాదం ఉండాలి. ఎప్పుడు కూడా వేదనాదం ఉండాలి, మంగళవాద్యం ఉండాలి. ఎందుకంటే దేవాలయాల్లో మంగళవాద్యాన్ని వాయిస్తూ ఉంటారంటే అపశబ్దం వినిపించకూడదు. ఎవరెవరు ఏదేదో మాట్లాడుతూ ఉంటారు, ఇంటి సమాచారంతో మాట్లాడుతుంటారు. అందువల్ల దేవదేవుడికి జరిగేటువంటి ఆ దివ్య బ్రహ్మోత్సవాల్లో కావచ్చు, ఆరాధనాకారంలో కావచ్చు, వేదనాదం వినిపిస్తూ ఉండాలి. ఆ దివ్య ప్రబంధనాదం వినిపిస్తూ ఉండాలి. మంగళవాద్యాలు వినిపిస్తూ ఉండాలండి. ఇచ్చట ఆ తుమ్మెదల యొక్క ఆ మంజుస్వనాహ చక్కటి ఆ నాదం అనేది వీరి ఇరువురికి కూడా ఒక స్వయంవరం జరిగినట్టు. అంటే గోదాదేవి ఆ ప్రకారంగా స్వామిని వరించింది కనుక ఆ అటువంటి ఒక దివ్యమైనటువంటి వైభవాన్ని ఈ శ్లోకం తెలియజేస్తుంది. ఇది మంగళ వాద్యధ్వనిగా తుమ్మెదల యొక్క ఆ నాదం ఉన్నది అని దేశికుల వారు చమత్కారంగా చెప్తూ ఉన్నారు. ఈ శ్లోకాన్ని మనం ఈనాడు పఠించి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొంది తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. 16 పన్నెలతో బంగారు పతిమా చెదరని వేదములా చిగురుబోడి
ఎదుట శ్రీ వెంకటేశు నిల్లాలవై నీవు నిధుల నిలిచే తల్లి నీవారమౌమా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి వెరసితివమ్మా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి వరలక్ష్మి జయలక్ష్మి. వాతాంబు పర్ణాశన దేహ శోషణై తపోభిరుగ్రై చిరకాల సంచితై యోగైశ్చ సంయాంతి నతాం గతిం వై సప్తాహగాథా శ్రవణేన యాంతి మాం. ఇదొక మహత్తరమైనటువంటి సూక్తి. సారాంశం ఏమిటంటే, ఒక అనుష్ఠాన జీవన విధానం అన్నది భారతదేశంలో అనాదిగా మన పెద్దలు పాటిస్తూ ఉన్నారు. అటువంటి పెద్దలకు వారసులుగా మనం కూడా ఒక అనుష్ఠాన జీవన విధానాన్ని ఎంచుకోవాలి. అనుష్ఠానము అంటే క్రమశిక్షణ. ఉదయం లేచునే స్నానము, ధ్యానము, సూర్య నమస్కారాదులు ఇవన్నీ చేయడము. ఇవన్నీ కూడా మనలో భక్తి సంస్కారాన్ని పెంపొందించే అవకాశం ఉంది. మోక్ష సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి అని శంకర భగవత్పాదుల వారు చెప్పారు. భక్తి అంటే ఏమిటి? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి దేవదేవునిపై మనకున్నటువంటి అనురక్తి, ఆసక్తి, ఆ పాదపద్మాలు సేవించాలి అనే భావన. అటువంటి భక్తితత్వాన్ని బోధించినటువంటి ఇతిహాసము, పురాణము రెండూ అయినటువంటిది మహాభాగవతము. సప్తాహగాథా శ్రవణేన అంటే సహజంగా భాగవతాన్ని భాగవత సప్తాహం అనే పేరుతో 7 రోజులు ప్రవచనాలు చెప్తారు పెద్దలు. అలనాడు సుఖమహర్షి సప్తాహము 7 రోజులు చెప్పాడు పరీక్షిత్ మహారాజు గారికి. అంటే 24 గంటలు, 24x7 నీ ముఖాంబుజాత నిర్ముక్త హరికథామృతము త్రావ త్రావ మేను వదలే. స్వామి, మీ ముఖారవిందం నుంచి వెలువడుతున్నటువంటి ఈ భాగవత అమృతాన్ని ఆస్వాదిస్తూ ఉంటే నాకు ఆకలి తెలియడం లేదు, దప్పి తెలియడం లేదు, కాలము తెలియడం లేదు అంటాడు పరీక్షిత్ మహారాజు. ఆయనతో కూడా వింటున్నటువంటి శ్రోతలు కూడా, మహర్షులంతా కూడా అంత మధురాతి మధురంగా సుఖమహర్షుల వారు చెప్పారు మహారాజు గారికి. అటువంటి సప్తాహం అంటే ఏమిటంటే ఆయనకి చెప్పారు కదా మహారాజు గారికి శాపం ఏమిటి? ఓడక వింటికో పునమృతోరగమున్ గొనివచ్చి మారు మాటాడకయున్న మజ్జనకు నంస తలంబునబెట్టి దుర్మద క్రీడ చరించు రాజు హరకేశవులాగిన చచ్చునీటితో ఏడవనాడు తక్షక ఫణీంద్ర విషానల హేతి సంహతి. శాపం అంటే 7 రోజులే ఇంకా ఆయన ఆయు ప్రమాణం అని చెప్పేశాడు వాడు. 7 రోజుల తరువాత ఆయన సర్పదష్టుడై మరణించే అవకాశం ఉంది ఆ శాపం ప్రకారం. అందుకని ఆనాడు ఆ 7 రోజులు సుఖమహర్షుల వారు భాగవతం చెప్పారు. ఆ సంప్రదాయాన్ని అనుసరించి ఇప్పుడు కూడా భాగవత సప్తాహం అన్నది 7 రోజులు పెద్దలు చెప్తూ ఉంటారు. ఆ 7 రోజుల సప్తాహాన్ని వినడం వల్ల ఎంత ఫలితం కలుగుతుందంటే ముముక్షువులకి, జిజ్ఞాసులకి తపోభిరుగ్రైర్ చిరకాల సంచితై అరణ్యాల్లో మహోగ్రంగా తపస్సు చేసినటువంటి ఫలితం లభిస్తుంది. వాతాంబు పర్ణాశన అంటే ఆకలి దప్పులు లేకుండా, తిండి తిప్పలు లేకుండా, ఏమీ నిరాహార దీక్షతో మనం తపస్సు చేసిన ఫలితం లభిస్తుంది అని చెప్పారు.
యోగైశ్చ సంయాంతి, యమ నియమాది యోగాలు సాధించినటువంటి అనుభూతి, ధ్యాన ధారణ యోగాలు అనుష్ఠానం చేసినటువంటి ఆనంద రసానుభూతి, ఇవన్నీ కూడా కలుగుతాయి. పరమాత్మ యొక్క పాదారవింద మకరందాన్ని మనం ఆస్వాదిస్తాము అని పోతన్న గారు కూడా చెప్పారు. మదీయ పూర్వజన్మ సహస్ర సంచిత తప ఫలంబున. భాగవతం రాయాలనే కోరిక ఎప్పుడు ఆయనకి కలిగిందంటే 1000 జన్మల తపస్సు వల్ల కలిగిందట. మదీయ పూర్వజన్మ సహస్ర సంచిత తప ఫలంబున, అటువంటి ఫలంతో కలిగింది. శ్రీమన్నారాయణ కథాశ్రవణ కుతూహలుండరై అని అంటాడు ఆయన. శ్రీమన్నారాయణ కథాశ్రవణ కుతూహలం అంటే భాగవతం. అటువంటి భాగవతాన్ని కొన్ని వేల జన్మలు తపించి ఆ మహానుభావుడు మహాకవి పోతన్న చెప్పాడని ఆయనే చెప్పుకున్నాడు. అది వినడం కూడా అంత భాగ్యం. మనం కొన్ని వేల జన్మల్లో చేసిన తపస్సు వల్లనే, పుణ్యం వల్లనే అది వినే అవకాశం కూడా మనకు లభిస్తుంది. అటువంటి మహాభాగవతాన్ని అంత భక్తి శ్రద్ధలతో ఆలకించాలి సప్తాహ గాథా శ్రవణేన అని పెద్దలు చెప్పారు. అది మనం ఇప్పటికి కూడా ప్రవచనాలు చేసే మహానుభావులు ఉన్నారు, మహాత్ములు ఉన్నారు, భక్తులు కూడా శ్రద్ధగా మనం ఆలకించే ప్రయత్నం చేయాలి.